This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్ కొంత కలవరపాటు గురించే అంశాలను తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీఓ హెచ్చరిస్తోంది. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో దారుణం జరిగింది. హిమాయత్ సాగర్ దగ్గర యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ముఖం గుర్తుపట్టకుండా ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మృతుడు టోలీ చౌకీకి చెందినటువంటి వ్యాపారి అమీర్గా గుర్తించారు. హత్యకు గల కారణాలపైన పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే పాత కక్షల వల్ల జరిగిందా లేదా మరేదైనా కారణంగా ఉందనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. అయితే యువకుడిని ఇక్కడే హతమార్చారా లేదా వేరే ఒక చోట చంపి ఇక్కడ తగలబెట్టారా లేదా సజీవ దహనం చేశారనే కోణాల్లో కూడా అక్కడ దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతానికి అమీర్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. సో విజువల్లో మనం చూస్తున్నాం, ఫోటోలో కనిపించే వ్యక్తి ఆయనే అమీర్. సో ఒక చిరు వ్యాపారి. సో అమీర్ని చాలా దారుణంగా హత్య చేసి హతమార్చి ఇక్కడ పెట్రోల్ పోసి నిప్పట్టించినట్టుగా తెలుస్తోంది. సో లేదా ఇంకేదైనా కోణం ఉందా అనే రకాల కూడా పోలీసులు ఈ కేసుని ఛేదించే పనిలో ఉన్నారు. సో మొత్తంగా ఆయన బాడీ మొత్తాన్ని కూడా పెట్రోల్ పోసి నిప్పంటించిన పరిస్థితిలో రాజేంద్ర నగర్ దగ్గర కనిపించింది. సో హిమాయత్ సాగర్ దగ్గర ఆ యువకుడు మృతదేహం లభించింది. సో అక్కడ మనం చూస్తున్న బైక్ కూడా బహుశా ఆ మృతదేహానికి సంబంధించిన తాలూకు బైక్ అయ్యే ఉంటుంది. సో అక్కడికి చేరుకున్న ఆ వ్యక్తి ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, ఎవరు హతమార్చారు, ఇంకా అనేక కోణాల్లో కూడా పోలీసులు ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. ఎటువంటి క్లూ లేకుండా ప్రస్తుతం అయితే అక్కడ కనిపిస్తోంది. ఒకసారి ఈ సంఘటన పైన పోలీసులు మాట్లాడుకొచ్చారు, మరి ఏం మాట్లాడారో చూద్దాం. రాత్రి 10:30 ప్రాంతంలో అమీర్ అనే వ్యక్తి మిస్ అయినట్టు వాళ్ళ ఫాదర్ ద్వారా మన రాజనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రావడం జరిగింది. తద్వారా దాని మీద ఒక ఫోన్ నెంబర్తో ఇన్ఫర్మేషన్ చూసాం. బైక్ పలానా చోట ఉన్నది హిమాయత్ సాగర్ దగ్గర అనే విషయంగా ఇన్ఫర్మేషన్ రాగా వెరిఫై చేస్తే ఇక్కడ హిమాయత్ సాగర్ దగ్గరలో అంటే ఓపెన్ ల్యాండ్ పక్కకి డెడ్ బాడీ గుర్తించాము. అది చూస్తే అమీర్కి సంబంధించిన జరిగింది. పక్కన ఒక బైక్, అతనికి చెందినటువంటి బైక్ కూడా ఉంది. బాడీ బర్న్ అయి ఉంది కాబట్టి కొద్దిగా సస్పిషియస్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. మేము ఇమీడియట్ బాడీని ఉస్మానియాకి తరలించడం జరిగింది. రైట్, పోలీసులు మాత్రం ప్రస్తుతానికి సస్పీషియస్ బాడీ అంటున్నారు, ఇంకా అనుమానాస్పద బాడీ అని చెప్తున్నారు. సో ఏదేమైనా అక్కడ చనిపోయింది అమీర్ అని మాత్రం తేల్చేశారు ఎట్టకేలకి. కానీ అమీర్ ఎందుకు చనిపోయాడు, ఎవరైనా హతమార్చారా, ఇంత టార్గెట్ చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అనే కోణాల్లో పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు లైవ్లో. నిర్మల, ఏం జరిగింది అసలు హిమాయత్ సాగర్ దగ్గర జరిగినటువంటి ఈ యువకుడి మృతదేహం పైన అప్డేట్స్ ఏంటి? పెట్రోల్ పోసి తగలబెట్టేంత పగ ప్రతీకారం ఎవరికి వచ్చాయి? అప్డేట్స్ ఏంటి కేసు పైన? ఎస్ మనోజ్, మరి హిమాయత్ నగర్లో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన మాత్రము మరి టోలీ చౌకీకి సంబంధించినటువంటి అమీర్గా కూడా గుర్తించడం జరిగింది పోలీసులు. అయితే నిన్న మధ్యాహ్నం కూడా అమీర్ మరి నమాజ్ చేసుకుంటాను అని చెప్పేసి కూడా వ్యాపారం నుంచి తను వెళ్ళినట్టుగా కుటుంబ సభ్యులు అయితే చెప్తూ ఉన్నారు. మరి అప్పుడు వెళ్ళిన అతను మళ్ళీ తిరిగి రాకపోవడంతో కూడా వాళ్ళు కంగారు పడి రాత్రంతా కూడా అమీర్ని వెతికిన సంఘటనలు కూడా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి తీరా చూస్తే ఇక్కడ టోలీ చౌకీలో ఉన్నటువంటి అమీర్ అక్కడికి హిమాయత్ నగర్ ఎలా చేరుకున్నాడు, ఎందుకు వెళ్ళాడు, అసలు ఎవరు తీసుకెళ్లారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కానీ అర్ధరాత్రి పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే అక్కడ నివాసం ఉండేటువంటి నివాసితులు మాత్రము ఇక్కడ అమీర్ మృతదేహాన్ని, భౌతికాయాన్ని మాత్రం గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది. గుర్తించి వాళ్ళు 100కు డయల్ చేయగా కూడా రాజేంద్ర నగర్ పోలీసులు అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన ఆ క్షణంలోనే పోలీసులు చూసేసరికి అప్పటికే అమీర్ పైన మరి పెట్రోల్ కూడా పోసి తగలబెట్టినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. పక్కనే మళ్ళీ అమీర్ బైక్ను కూడా గుర్తించడం జరిగింది. అంటే ఆయన ఒక వ్యాపారస్తుడు కాబట్టి ఎవరితోటైనా తనకు తగాదాలు ఉన్నాయా, లేకపోతే తన మీద ఏదైనా వ్యక్తిగత కక్షపూరితమైనటువంటి విషయాలు ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. కాకపోతే హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి కొద్ది దూరం ప్లేస్లోనే మొత్తం కూడా నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో కూడా అమీర్ని అక్కడ వేయడం కూడా జరిగింది. మరి ఏం జరిగింది, అమీర్కి ఎవరు శత్రువులు ఉన్నారు, ఎవరు ఇక్కడ నుంచి తీసుకెళ్లారు, ఏ సమయంలో తీసుకెళ్లారు, అంటే తను నమాజ్ చేసుకున్న తర్వాత మసీదు నుంచి తీసుకెళ్లారా, లేకపోతే అంతకు ముందే తనని తీసుకెళ్లడం జరిగిందా, లేకపోతే తను అక్కడికి ఎందుకు ఎవరైనా పిలిపించారా, అక్కడికి తనంతలో తను పిలిపిస్తే అక్కడికి వెళ్ళాడా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తూనే ఉన్నారు రాజేంద్ర నగర్ పోలీసులు అయితే. మనోజ్, రైట్ నిర్మల, అసలు ఆయనకి ఎవరైనా కక్షలు ఉన్నాయా? కుటుంబీకులు ఏం చెప్తున్నారు? అమీర్కి ఎవరితో విభేదాలు కానీ కక్షలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా?
ఎస్ మనోజ్, కుటుంబ సభ్యులైతే ఒకటే చెప్తున్నారు, మాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే నిన్నటి వరకు కూడా చాలా చక్కగా మాతో మాట్లాడుతూ ఉన్న వ్యక్తి ఇప్పుడు ఈరోజు ఇలా చూసేసరికి మాకు చాలా అనుమానాలు. ఎందుకంటే తన పైన పెట్రోల్ పోసి తనని దహనం చేసే ప్రయత్నం చేశారు, సజీవ దహనం చేసే ప్రయత్నం చేశారు అనేది పోలీసులు గుర్తించడం జరిగింది. ఇటు కుటుంబ సభ్యులు కూడా అలా చూసేసరికి కూడా ఖచ్చితంగా ఇది ఎవరో చేసిన ప్రయత్నమే. ఎందుకంటే తన పైన దాడి చేసి తనని హతమార్చినప్పటికీ కూడా తర్వాత తన మీద పెట్రోల్ పోసి సజీవ దహనం చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇది ఎవరో కక్షపూరితంగానే చేశారు, కానీ అనుమానాలు ఎవరిపైన ఉన్నాయి అనేది ఇప్పటివరకు ఇంకా కుటుంబ సభ్యులైతే పలానా వ్యక్తులపైన అనేది చెప్పలేదు. అందుకే పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు, విచారిస్తూ ఉన్నారు. పక్క ఇటు కుటుంబ సభ్యులను విచారిస్తూ ఉన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఎవరు అంటే అమీర్ ఎక్కడి నుంచి వెళ్ళాడు, ఏ టైంకి వెళ్ళాడు, ఇవన్నీ కూడా ఆధారాలు సేకరించే ప్రయత్నంలోనే ఉన్నారు మనోజ్. బైక్ ఏదైనా క్లూస్ రాబట్టగలిగారా? అంటే ఆయన అక్కడ బైక్ కూడా ఉంది, బైక్ అమీర్ తీసుకెళ్లిన బైకేనా, లేదంటే ఇంకేదైనా క్లూస్ దొరికాయా? సీసీటీవీ ఫుటేజ్ కానీ సెల్ ఫోన్ ట్రేసింగ్ కానీ జరిగిందా? ఎస్ మనోజ్, అక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం ఆ బైక్ అమీర్ బైక్ అనే పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే తను అదే బైక్ పైన వెళ్ళడం కూడా తన బైక్ గానే కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది అని చెప్పేసి పోలీసులు చెప్తూ ఉన్నారు. తన బైక్ పైనే అమీర్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ అనుమానాలు కూడా కొన్ని కలుగుతున్నాయి. అక్కడ సెల్ ఫోన్ ఇంకా తన దగ్గర ఉందా, స్వాధీనం చేసుకున్నారా అనే విషయాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది పోలీసులు అయితే. కానీ ఆ బైక్ అమీర్ది కావడంతో ప్లాన్ ప్రకారమే ఎవరైనా అక్కడికి పిలిపించుంటారు కాబట్టి తన బైక్ పైన వెళ్ళాడు అని చెప్పేసి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఆ అవతల వ్యక్తులు అంటే తనకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచితనంగా ఏదైనా మాట్లాడడానికి పిలిపించుంటారేమో అని కూడా కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అనుమానాలు ఉన్నాయి మాకు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు మనోజ్. థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా తెల్లవారుజామున ఒక్కసారిగా హైదరాబాద్ నగరంలోని హిమాయత్ సాగర్ దగ్గర జరిగినటువంటి ఈ దారుణ హత్యకు సంబంధించిన విషయంతో షాక్ గురయ్యారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన, మొత్తం మొహమంతా కూడా కాలిపోయింది, గుర్తుపట్టరాని సిచ్యువేషన్లో ఉంది. అక్కడ బైక్ ఆధారితంగానే ఇది అమీర్ అన్నట్టుగా పోలీసులు గుర్తించారు. సో ఆ బైక్ అమీర్దే. మరి అమీర్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు? ఎవరైనా కలవడానికి వెళ్ళిన తర్వాత అక్కడ గొడవ జరిగి తగారు జరిగి కొట్టి ఆయన దాడి చేసి హతమార్చారా, లేదా ఇంకేదైనా జరిగిందన్న కోణాల్లో కూడా ప్రస్తుతానికి పోలీసులు విచారిస్తున్నారు. సో ఇప్పటివరకు ఎటువంటి క్లూ లభించలేదు. క్లూస్ కోసం పోలీసులు వెతుకుతూ ఉన్నారు. అమీర్ ఒక సామాన్యమైనటువంటి చిరు వ్యాపారి అన్నట్టు తెలుస్తోంది. సో రాజేంద్ర నగర్ హిమాయత్ సాగర్ దగ్గర జరిగినటువంటి ఈ దారుణ సంఘటనతో ఒకసారిగా అంతా షాక్ గురయ్యారు. అయితే హత్య గల కారణాలు ఏంటి అంటూ కూడా పోలీసులు అన్వేషిస్తూ ఉన్నారు. సజీవ దహనం చేశారా, లేదా వేరే ఒక చోట చంపి ఇక్కడ తగలబెట్టారా, పాత కక్షలమైనా ఉన్నాయా, మరేదైనా కారణంగా ఉందా అన్న కోణాల్లో కూడా అమీర్ మరణం పైన పోలీసులు అన్వేషిస్తూ ఉన్నారు. సో కుటుంబం చెప్తున్న ప్రకారంగా అయితే ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు అని కూడా